ఈరోజు వీడియోలో క్రిస్పీ దోశని మంచి టేస్టీగా ఎలా వేయాలో షేర్ చేస్తానండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 గ్లాస్ మినపగుండ్లు, అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు స్టోర్ రైసు, 1/2 గ్లాస్ శనగపప్పు, 1/2 స్పూన్ మెంతులు వేసుకొని పప్పులు బియ్యాన్ని చక్కగా 2-3 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పులు బియ్యం మునిగేటట్లుగా నీళ్ళని పోసుకొని 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. గ్రైండర్ వేసే ముందుగా 10 నిమిషాలు అటుకుల్ని కూడా నానబెట్టుకొని అటుకులు బియ్యం పప్పులన్నింటినీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టేస్ట్ కి సరిపడా సాల్ట్, కొన్ని వాటర్ ని వేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి. ఈ క్రిస్పీ దోశ వేయడానికి నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ దోశ ప్యాన్ తీసుకున్నానండి. ఇది హ్యూమన్ హైడ్రో కంపెనీ అమెజాన్ లో నుంచి తీసుకున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి, హెల్త్ కూడా చాలా మంచిది. ఇది నాన్ టాక్సిక్ మెటీరియల్. జనరల్ గా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్ని టెఫ్లాన్ కోటింగ్స్ తో వస్తాయండి. వాటిలో ఎక్కువగా కెమికల్ కంటెంట్ అయితే ఉంటుంది. మరి ఈ దోశ ప్యాన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో క్లియర్ గా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి.